హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము మామిడికాయలతో చిన్న ముక్కల ఊరగాయ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ చిన్న ముక్కల ఊరగాయకి మేమైతే బాగా పుల్లగా ఉండే గద్దా మామిడికాయలతో ఊరగాయ చేస్తామండి. పచ్చళ్ళు పెట్టాలంటే మామిడి ముక్క మనం నోట్లో పెట్టగానే పళ్ళు జిల్లు అనాలి, కళ్ళు చికిలించాలి, అలా ఉండాలి మామిడికాయ ఊరగాయ పెట్టడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాయ ఒక్కొక్కటి 1 కిలో ఉంటుంది. ఒక్కొక్క కాయ 1 కిలో అలా వెయిట్ వస్తుందండి. ఈ కాయల్ని మనం తీసుకున్న తర్వాత ఓవర్ నైట్ వాటర్లో పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల దానికి ఉండే జీడి అవంతా పోతుంది. మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మనం ఒక క్లాత్ పైన ఆరబెట్టుకొని మంచి క్లాత్ తీసుకొని చక్కగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత పైన మనము జీడి అంతా కట్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా అక్కడ, అది కట్ చేశాక కాయని 2 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా 2 ముక్కలు కట్ చేసుకున్న కాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్న ముక్కలు కట్ చేయొద్దండి, ఎందుకంటే ఊరాక అవి ముక్కలు మనకు కనిపించకుండా పోతాయి. కాబట్టి మినిమం ఒక 1/2 ఇంచు ఉండేటట్లు కట్ చేసుకోండి. ఊరాక కూడా మనకు ముక్కలు అనేది కనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఇక్కడ 10 కిలోస్ పెట్టానండి. మీకు చూపించడానికి కొంచెం సపరేట్ చేసి వీడియో కోసం కొన్ని చూపించాను. అలాగే మామిడికాయలు ఈ సన్న ముక్కలు పెట్టినప్పుడు చాలా రోజులు ఉండవు అనుకుంటారు, కానీ మా ఇంట్లో మాత్రం 1 ఇయర్ వరకు అదే ఫ్రెష్గా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేశారంటే ఇయర్ అంతా కూడా తినొచ్చు. మొదటిసారి పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. 6 కప్స్ మేము మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు మిరప్పొడి, అది కూడా అంచుల వరకే తీసుకోవాలి, ఏ కొలత కూడా. 3/4 కప్ ఆవాల పిండి, 3/4 కప్ సాల్ట్ చెక్ చేసుకొని అంతా కలిపాక మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మనం మళ్ళీ కష్టమవుతుంది. 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే ఊరగాయ త్వరగా పాడవుతుంది, కాబట్టి చెక్ చేసుకొని ఉప్పు కలుపుకోవాలి. పచ్చళ్ళకు కల్లుప్పు అయితేనే బాగుంటుంది. దాన్ని కొద్దిగా వేయించుకోవడం కానీ లేదంటే ఎండబెట్టుకొని కానీ మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. ఇవంతా వేసాక చక్కగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గరిటెతో కలుపుతున్నాను. మనం యూజ్ చేసే గిన్నెలకు కానీ గరిటెలకు కానీ మన చేతికి కానీ చెమ్మ అనేది ఉండకూడదండి. మనం ఊరగాయ తోడుకునేటప్పుడు అలాగే చేయాలి, కలుపుకునేటప్పుడు కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. చేత్తో కలపడం వల్ల ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు నిండాకు వచ్చాయి కదా, ఒక హాఫ్ డే అలా వదిలేసామంటే ముక్కలు బాగా ఊరి జ్యూసీగా అవుతాయి. క్వాంటిటీ కూడా కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది మనకు. ఇప్పుడు నిండాకు ఉంది కదా, గిన్నె నిండాకు మనము 1 or 2 months సరిపడా పక్కన తీసి పెట్టుకొని మిగిలింది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ అలాగే ఉంటుంది, ముక్క కూడా మెత్తబడకుండా గట్టిగానే ఉంటుంది. ఈరంతా కూడా మనము వాడుకోవచ్చు. ఈ గద్దా మామిడికాయలతో పెట్టే సన్న ముక్కల ఊరగాయ చాలా బాగుంటుందండి. ఈ ఊరగాయకి అతి ముఖ్యమైన తిరగబాత గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి మనము నూనె యాడ్ చేసుకోవాలి. నూనె ఎలా తీసుకోవాలంటే 1 kg ముక్కలకి 1/4 లీటర్ నూనె అనేది తీసుకోవాలండి. ఎప్పుడు కూడా ఊరగాయ పైన తేలేటట్టు నూనె అనేది ఉండాలి. ఇప్పుడు నూనె వేసాను, తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడాక కొంచెం ఎండుమిరపకాయల ముక్కలు, అలాగే పొలుచుకున్న వెల్లుల్లిని వేయాలండి. ఎప్పుడు కూడా వెల్లుల్లి ఖచ్చితంగా తొక్క తీసే వేయాలి, లేదంటే అవి చిట్లి మన మొహం మీద పడే ప్రమాదం ఉంది. గమనించుకొని అన్ని వెల్లుల్లిని తొక్క తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగాక అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా యాడ్ చేయాలండి. ఇంగువ పొడి వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె బాగా కాగాక మాత్రమే ఆవాలు వెల్లుల్లి వేసుకోవాలండి, లేదంటే నూనె పొంగిపోయే ప్రమాదం ఉంది. తిరగబాత అంతా అయిపోయిన తర్వాత బాగా చల్లారాలి. పచ్చళ్ళకు నువ్వుల నూనె వాడితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదంతా చల్లారాక కొంచెం కూడా వేడి లేకుండా చూసుకొని ఆ తర్వాత మనము ఊరగాయకి యాడ్ చేయాలి. ఉదయం సాయంత్రము ఈ ఊరగాయని కలుపుకుంటూ 3rd డే మాత్రము ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువగా అంటే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము జాడీలోకి తీసి పెట్టుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడే సన్న ముక్కల ఊరగాయ రెడీ అయిపోయింది. మనమైతే కిచెన్ స్కేల్తో కప్స్తో మెజర్ చేసుకుంటున్నాము. మన పెద్దవాళ్ళు అయితే చిట్టె, అద్ద, సోల, ముంత అని వస్తువుల్ని యూజ్ చేసేవాళ్ళు. 1 kgకి చిట్టెన్నర మిరప్పొడి, చిట్టెన్నర ఉప్పు, చిట్టెన్నర ఆవపిండి వేసి
1 కేజీ ముక్కలకి ఊరగాయ కలుపుకునే వాళ్ళు నూనె మాత్రం ముక్కలు మునిగేంత వరకు వేసుకునేవారండి. అలా కూడా మనము ఊరగాయ పెట్టుకోవచ్చు. నేను చెప్పిన ఈ కొలతలతో మీకు నచ్చిన ఏ ఒక్కటి యూజ్ చేసినా కూడా చాలా చక్కగా టేస్టీగా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అలాగే ఊరగాయ చెడిపోకుండా ఉండాలంటే మనము ఉప్పుని కాసేపు ఎండలో పెట్టడం కానీ కాస్త వేడి చేయడం కానీ చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆవాలు కూడా ఎండలో పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా మంచిగా ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టడం కానీ మిషన్కి కూడా ఇచ్చుకోవచ్చు. ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు ఊరగాయ అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.